శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై మాల్యాద్రిపై విశ్రమించాడని స్థల కథనం. మాల ఉంచిన కొండ కాబట్టి దీనికి మాల్యాద్రి అని పేరు వచ్చిందంటారు. ఆ తరువాత కాలంలో శ్రీహరి అనుగ్రహం కోసం అగస్త్య మహాముని కఠోర తపస్సు చేశాడు. అప్పుడు స్వామి జ్వాలా రూపంలో ప్రత్యక్షమయ్యాడని మరో కథనం. కందుకూరుకు నైరుతి దిశలో మాల్యాద్రిపై శ్రీహరి శ్రీ జ్వాలా నరసింహస్వామిగా తన దేవేరి శ్రీ మహాలక్ష్మితో కొలువై భక్తుల పాలిట కల్పతరువయ్యాడు. సభక్తికంగా కొలిచిన భక్తులకు భక్త మందారంగా, కొంగు బంగారంగా, ఆశ్రిత భక్తజన పక్షపాతిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. నేటి తీర్థయాత్రలో మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని నేత్రోత్సవంగా దర్శించుకుందాం రండి. నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ, నరసింహ నరసింహ హరి నారసింహ, నరసింహ నరసింహ జయ నారసింహ. నమో నారసింహ లక్ష్మీ నారసింహ, నమో నారసింహ లక్ష్మీ నారసింహ. భౌతిక ప్రపంచంలో మానవుల భవసాగరాన్ని అతి సులభంగా దాటించగల దివ్య మంత్రం నారసింహ మంత్రం. ఈతి బాధల నుంచి ప్రాపంచికపరమైన కష్ట నష్టాల వరకు శీఘ్రంగా గట్టెక్కించగల దయగల స్వామి లక్ష్మీ నరసింహుడు. కోరి దరిచేరిన భక్తుల్ని ఈ ప్రహ్లాద వరదుడు కన్నబిడ్డల్లా లాలిస్తాడు. అక్కున చేర్చుకుని సకల సౌఖ్యాలను అనుగ్రహించి పాలిస్తాడు. లక్ష్మీ నరసింహుడిగా మాలకొండపై వెలిసిన స్వామి లీలలు అనంతం. పురాణ ప్రాశస్త్యం కలిగిన దివ్య ఆలయం మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. భక్త పరాధీనుడైన నారాయణుడు భక్తులపై వాత్సల్యముతో కొలువు తీరిన దివ్య ధామాల్లో ఇది కూడా ఒకటి. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణానికి నైరుతి దిశలో 30 కిలోమీటర్ల దూరంలో కందుకూరు పామూరు రోడ్డులో మాలకొండ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న మాల్యాద్రి కొండపై ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతోంది శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. లక్ష్మీదేవి సమేతుడైన నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామిగా భక్తుల కోర్కెలు తీర్చే వరాల దైవంగా ప్రసిద్ధి చెందాడు. పురాతన పవిత్ర పుణ్యతీర్థమైన మాలకొండలో వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన 6 నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. ఈ పర్వతం మాలలా కనిపించటం చేతనో ఏమో దానికి మాలకొండ అనే పేరు వచ్చిందనే వాదన ఉంది. ఈ పర్వతం వద్ద గల గ్రామాన్ని కూడా ఇదే పేరుతో పిలుస్తారు. ఈ మాలకొండను సంస్కృతంలో మాల్యాద్రిగా వ్యవహరిస్తారు. ఈ స్వామిని సేవించిన అనేక ప్రఖ్యాత రాజుల్లో విజయనగర ప్రభువు అచ్యుత దేవరాయలు, రెడ్డి రాజులు కూడా ఉన్నారని చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. घोर भस्त्रीका पुत्कार ललित निश्वास डोलारचनया प्रलय मारुत घोर भस्त्रीका पुत्कार ललित निश्वास डोलारचनया कुलशैल कुम्भिनी कुमुदहित रवि गगन चलन
శతాబ్దాల నుంచి మాలకొండకు ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. శనివారం ప్రత్యేక పర్వదినాల్లో ఎక్కువ మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. కొండపైకి వెళ్లడానికి మెట్ల సౌకర్యం ఉంది. ప్రైవేటు వాహనాలు వెళ్లేందుకు కూడా ఘాట్ రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు. మాల్యాద్రిపై ఉన్న 2 పెద్ద బండరాళ్ల మధ్య దారి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. నడిచి వెళ్లే భక్తులు మెట్ల దారి నుండే ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. పరమ పవిత్రం పావన తేజం నీ దివ్య రూపం, పావన చరణ లక్ష్మీ రమణ శ్రీ నారసింహ, రౌద్ర స్వరూపం నయనానందం నీ దివ్య తేజం, భక్త మనోహర సుందర తేజం నీ దివ్య రూపం, ప్రళయ భయంకర నరసింహ అద్భుత రూప నరసింహ, పావన చరణ లక్ష్మీ రమణ శ్రీ నారసింహ. ప్రహ్లాద వరదుడైన కరుణా సముద్రుడు నారసింహ విభుడు. ఈ స్వామి ఆర్తత్రాణ పరాయణుడు. నిష్కల్మషమైన భక్తితో తనని కొలిచిన వారికి కొంగు బంగారం. విష్ణువు రూపాలన్నిటిలోకి ఈ రూపానికి ఉన్న ప్రత్యేకత అదే. అందుకే ఈ స్వామి అతి శీఘ్రగతిన భక్త సంరక్షణ భారాన్ని చేపడతాడు. నమ్మి కొలిచిన వారికి సకల భోగ భాగ్యాలను ప్రసాదించి అనంతమైన సంపదని వరదానంగా అనుగ్రహిస్తాడు. మాల్యాద్రికి పడమర దిక్కున అహోబిలం, వాయవ్య దిక్కులో శ్రీశైలం, దక్షిణ దిక్కులో వృషాచల క్షేత్రం, తూర్పు దిక్కులో సింగరాయకొండ. ఇవన్నీ మాల ఆకారంలో అమరి ఉండటంతో ఈ కొండని మాలాద్రి అని ఇంకొందరు అంటారు. ఆ శేషతల్పసాయి తమ భక్తురాలైన వనమాలను తమ విహారార్థం భూలోకంలో ఒక కొండని సృష్టించమంటే ఆ భక్తురాలు ఆ జగజ్జనని జనకుల పాదస్పర్శ కోసం తానే కొండగా మారిందని, అందుకే మాలాద్రి అంటారని ఇంకొక కథ. ఏది ఏమైనా సుమారు 10 చదరపు మైళ్ల విస్తీర్ణతతో కొన్ని గుహలు, రాళ్లు ఏ ఆధారం లేకుండా వ్యాపించి ఉండడం చూస్తే ఇది దైవ నిర్మితమనిపిస్తుంది. ఒక్కొక్క రాతి క్రింద సుమారు 200-300 మంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఉన్న గొడుగు బండలు, గుహలు ఇక్కడ చాలా చూడవచ్చు. నిత్య పూజలేవిగో నేరిచినాను, ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నిత్య పూజలేవిగో నేరిచినాను, ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. అందమైన పచ్చని ప్రకృతి ఆకృతి దాల్చిన ప్రదేశంలో లక్ష్మీ సమేతంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీ నరసింహావతారంలో స్వాగత తోరణంపై కొలువు తీరాడు. సందర్శకులు, భక్తులు, యాత్రికులు సభక్తికంగా స్వామివారిని దర్శించుకోవడానికి గుండెల నిండా భక్తిని నింపుకొని కొండపైకి చేరుకుంటారు. మొక్కులు తీర్చుకునే భక్తులు మెట్లకు పసుపు కుంకాలు పెట్టుకుంటూ కొండపైకి చేరుతారు. ఇక్కడ ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. మెట్ల మార్గం నుంచి కొండపైకి చేరుకున్న భక్తులకు ఆలయ సింహద్వారం అత్యంత శోభాయమానంగా గోచరిస్తుంది. దానిపై స్వామివారు ఉగ్ర రూపంగా దర్శనమిస్తారు. స్వామివారికి, అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జగతి స్థితికారకత్వానికి మూలమైన వాడు శ్రీమన్నారాయణుడే అయినా ఆ స్థితికి శాశ్వత స్థానాన్ని కల్పించింది మాత్రం లక్ష్మీదేవి మాత్రమే. అందుకే సృష్టిని నడిపించే దైవం శ్రీమన్నారాయణుడిగా పైకి కనిపించిన అమ్మ అనుగ్రహం మాత్రం తప్పనిసరి. అయ్యవారి అమ్మవారి దర్శనం జరిగితేనే దర్శన ఫలం పూర్తిగా భక్తులకు దక్కుతుంది. అందుకే మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో వీక్షించి సిరులిచ్చే సిరిమాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులవుతారు. మరి మనము ఆ లక్ష్మీదేవిని దర్శించుకుందాం రండి. శ్రీ మహాలక్ష్మి స్వామివారిపై అలకబూని కొండను పగులగొట్టుకొని కొండ శిఖరంపై కూర్చుందని పురాణ గాథల్లో చెప్పబడినట్లే కొండల నడుమ చీలిక, ఇరుకైన మెట్లదారి కనిపిస్తాయి. ఈ దారి ఎంతటి స్థూలకాయులైనా నడిచి వెళ్ళగలిగే విధంగా ఉంటుంది. ఇది భక్తులకు అద్భుతంగా తోస్తూ ఉంటుంది. ఒకే ఒక రాతి క్రింద ఏర్పడిన విశాలమైన గుహలో శివలింగం ప్రతిష్ఠించబడి శివకేశవులు ఒక్కరేనన్న ఆధ్యాత్మిక ఉన్నత భావనను కలిగిస్తుంది. కొండ దిగువన శివాలయం, పార్వతీదేవి ఆలయాలున్నాయి. దేశవ్యాప్తంగా అసంఖ్యాక దివ్యక్షేత్రాల్లో ఒకటిగా ఎన్నదగినదైన మాల్యాద్రిని జీవితంలో ఒకసారైనా సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహుని శరణు వేడిన భక్తులు ధన్యులని ప్రతీతి. పద్మపీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం. లోకమంత కాచి వేసి లోక పాలనము చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం. బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాలనేలు తల్లి నీకు మంగళం. పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. పూర్వం మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుని వల్ల ఈ గిరి ప్రాశస్త్యాన్ని గురించి విని రోజు ఇక్కడికొచ్చి స్వామిని సేవించసాగాడు. ఈ స్వామిని సేవించి తరించిన వారి కథలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి భానుమానుడనే రాజు మాల్యాద్రి వైభవం గురించి విని తాను కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరించాలనే ఆశతో మాల్యాద్రికి వచ్చాడు. అయితే అక్కడ పూజారి లేడు, అర్చకుడు లేని పూజ నిష్ప్రయోజనమని బాధపడి భానుమానుడు ఆ రోజంతా నిరాహారంగా అక్కడే ఉండిపోయాడు. మర్నాడు స్వామిని అర్చించటానికి బ్రహ్మదేవుడు రాగా స్వామి ఆయనతో, భానుమానుడు నా దర్శనానికి వచ్చి నా సేవ కోసం నిరాహారుడిగా వేచియున్నాడు. అర్చకుడు లేని కారణంగా ఆ రాజు నన్ను సేవించటం కుదరలేదు. కనుక నువ్వు వెంటనే ఒక అర్చకుణ్ణి సృష్టించి శనివారం నాడు మాత్రం మానవ పూజకై కేటాయించి మిగతా వారాల్లో దేవ ఋషి పూజలు జరిగేటట్లు ఏర్పాటు చేయమని ఆనతిచ్చాడు. బ్రహ్మదేవుడు తన సంకల్పంచే నృసింహాచార్యుడనే సకల శాస్త్రవేత్త, భక్తి తత్పరుడైన బ్రాహ్మణుడిని సృష్టించి ఆయన ప్రతి శనివారం మానవుల కోసం పూజాధికాలు నిర్వర్తించున్నట్లు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి శనివారం మాల్యాద్రిపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రజలు సేవించి తరిస్తున్నారు. సహస్ర కోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః. నారసింహతే నమో నమః. గర్భాలయంలో స్వామివారు మానవ దేహంతో సింహముఖాన్ని ధరించి గర్జిస్తూ ఉద్భవించిన రూపంగా గోచరిస్తాడు. ఆ స్వామివారి వామభాగంపై లక్ష్మీదేవి ఆసీనురాలై అపురూపంగా దర్శనమిస్తుంది. ఈ స్వామిని శరణు వేడిన భక్తులకు
తీరని కోరికలంటూ ఉండవని భక్తుల నమ్మిక. స్వామి సన్నిధికి చేరితే చాలు అనారోగ్య సమస్యలు తీరిన దివ్యానుభూతి కలుగుతుందంటారు. అలాగే జీవితంలో తీరని రుణబాధలు కూడా తీరే సులువైన మార్గాలను స్వామి చూపిస్తారని భక్తుల విశ్వాసం. మకర తోరణం ముందు కొలువైన లక్ష్మీ వల్లభుడైన నారసింహ విభుణ్ణి దర్శించుకుని సేవించుకున్న భక్తులకు అఖండ లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమవుతుందనడంలో అణుమాత్రమైన సందేహం లేదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లక్ష్మీ సమేతంగా స్వామివారు సర్వాలంకార శోభితంగా, రజత కిరీటధారిగా, మంగళప్రదాయకంగా, భక్తులకు చతుర్భుజుడిగా శంఖుచక్రాలతో దర్శనమిస్తారు. ఒకసారి లక్ష్మీదేవి కోపం వచ్చి అలిగితే నరసింహస్వామి అనునయించి తన తొడ మీద కూర్చోబెట్టుకుని లాలించాడట. ఆ భావాన్ని తెలియచేస్తూ ఇక్కడ మనకు లక్ష్మీ అమ్మవారు నరసింహుని తొడపై కూర్చుని కనిపిస్తుంది. జ్యేష్ఠ మాసంలో వరుసగా 3 శనివారాలు స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన స్త్రీలు త్వరలోనే సంతానవతులు అవుతారని ఇక్కడ నమ్మకం. ఇది స్వామివారి మహిమల్లో ముఖ్యమైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మాలగొడుగు కొండ కింద మొక్కులు చెల్లించుకునే భక్తులు స్వామివారికి పొంగళ్ళు వండి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా, సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, అగ్రేసరుడవీవు అవతారు దేవా. గర్భాలయంలో లక్ష్మీదేవి అమ్మవారు మంగళప్రదాయకంగా ప్రసన్న వదనంతో సర్వాలంకార శోభితంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మను దర్శించిన వారికి ఇహపరాల్లో ఎలాంటి లోటు ఉండదంటారు. జగత్తుకి నిరంతరం అమ్మ ఆశీర్వచనంతోనే భుక్తి ముక్తి లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం భక్తులు విశేషంగా సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తారు. అక్షయ తృతీయను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అక్షయ తృతీయ శనివారం రాకపోతే ఆ మరుసటి శనివారం నాడు మాత్రమే ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదిక్కడ ఆనవాయితీగా వస్తోంది. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. నీవే దిక్కని మహిమలు పెక్కని, నీకే మొక్కితే తొలగును చిక్కని, భక్తులు కలిపే భక్తిగా పలికిరి. శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. జ్వాలా నరసింహస్వామివారి సన్నిధిలో మూల నరసింహస్వామివారి మందిరం కూడా నెలకొంది. ఈ స్వామిని దర్శించుకుంటేనే యాత్రా ఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు వచ్చే నృసింహ జయంతిని ఈ దేవస్థానంలో వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆ రోజు శనివారం కాకపోతే తర్వాత వచ్చే శనివారం నాడే చేస్తారు. ఇక్కడ చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో పిండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారికి జరిగే ఉత్సవాలను తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తారు. అలాగే
శరన్నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు. మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఒంగోలు నుండి 80 కిలోమీటర్లు, కందుకూరు నుండి 32 కిలోమీటర్లు, సింగరాయకొండ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే స్వామివారిని దర్శించుకునే వీలుంటుంది. సాయంకాలం 5 గంటలైతే స్వామికి అలంకరించిన పూలతో సహా తీసి ఆలయ ప్రాంతాలు పరిశుభ్రం చేసి ఆలయం మూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ కొండ దిగువకు వచ్చేస్తారు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం లేదా పండుగ రోజుల్లో ఇంకా ఎక్కువ సమయం దర్శనమిచ్చే దేవతామూర్తులను మనం ప్రతి దేవాలయంలో చూస్తాం. కానీ వారానికి ఒక్కరోజు మాత్రమే భక్తుల మీద వరాల జల్లు కురిపించే దైవం మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి. మాల్యాద్రిపై వెలిసిన ఆ ప్రహ్లాద వరదుడి కరుణామృతాన్ని ఆశాంతం సొంతం చేసుకునే భాగ్యాన్ని పొందుతారు భక్తులు. జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించాల్సిన పుణ్యధామం మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇవి నెల్లూరు జిల్లా మాల్యాద్రిలో కొలువుతీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర విశేషాలు. రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.